హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. సో మనకు చాట్ బాట్ అనగానే గుర్తుకొచ్చేది చాట్ జీపీటీ. 2023లో లాంచ్ అయిన చాట్ జీపీటీ చాలా సెన్సేషనల్ అయింది. కానీ రీసెంట్గా ఈ చాట్ జీపీటీకి పోటీగా చైనా నుంచి 2 చాట్ బాట్లు అయితే రిలీజ్ అయ్యాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసి డీప్ సీక్. సో మనందరికి తెలిసిందే డీప్ సీక్ ఎంత సెన్సేషనల్ అయిందో. సో రీసెంట్గా అలీబాబా కంపెనీ నుంచి క్వీన్ చాట్ అనే ఇంకొక చాట్ బాట్ అయితే రిలీజ్ అయింది. సో ఇది క్వీన్ 2.5 మ్యాక్స్ వర్షన్ తోటి అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో ఈ 2 చాట్ బాట్లు చాట్ జీపీటీతో కంపారిజన్ చేస్తే ఇవి 2 మనకు కంప్లీట్గా ఫ్రీ. బట్ చాట్ జీపీటీ ప్లస్ని మీరు యాక్సెస్ చేయాలంటే మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో ఈరోజు వీడియోలో క్వీన్ చాట్ ఎట్లా పనిచేస్తుంది, క్వీన్ చాట్లో ఉన్న ఆప్షన్స్ ఏంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గూగుల్లోకి వెళ్ళి క్వీన్ చాట్ అని చెప్పి టైప్ చేయండి. queenlm.in మీరు సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఎట్లా ఉంటుంది. సో ఇక్కడ మనకు వర్షన్స్ ఉంటాయి. సో మనకు రీసెంట్ వచ్చేసి క్వీన్ 2.5 మ్యాక్స్ వర్షన్ అయితే మనకు అవైలబుల్లో ఉంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఎలాంటి సబ్స్క్రిప్షన్ అయితే లేదు. ఇక్కడ మనకు మెయిన్గా తీసుకుంటే సర్చ్ టూల్ బార్ ఉంది. ఇక్కడ మనకు ఇమేజ్ జనరేషన్ అనేది అడిషనల్గా యాడ్ చేశారు. మనకు డీప్ సీక్లో ఇమేజ్ జనరేషన్కి సంబంధించి ఎలాంటి ఆప్షన్ అయితే లేదు. జస్ట్ ఇక్కడ మనము డీప్ సీక్లో నార్మల్ ప్రాంప్ట్ సెర్చ్ చేయొచ్చు అండ్ అట్లాగే మనకు కోడ్కి సంబంధించిన ప్రాంప్ట్ అయితే సెర్చ్ చేయొచ్చు, అటాచ్మెంట్స్ చేయొచ్చు. అంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ అటాచ్ చేసేసి దాన్ని వెరిఫై చేయొచ్చు. సో చాట్ జీపీటీలో కూడా మనకు ఎక్కడ కూడా ఇమేజ్ సెర్చ్కి సంబంధించిన ట్యాబ్ అయితే లేదు. కానీ అలీబాబా వాళ్ళు లాంచ్ చేసిన ఈ క్వీన్ చాట్లో మనకు ఎక్స్ట్రా వీళ్ళు ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్ అనే ట్యాబ్స్ అయితే యాడ్ చేశారు. ప్రజెంట్ వచ్చేసి మనకు ఇమేజ్ జనరేషన్ అయితే యాక్సెస్ ఉంది, వీడియో జనరేషన్ అనేది ఇంకా యాక్సెస్లో లేదు. మిగతా అటాచ్మెంట్స్, వెబ్ సెర్చ్ అన్నీ కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు మరి ఇమేజ్ జనరేషన్ ఎట్లా పనిచేస్తుంది, దీంట్లో హెచ్డి ఇమేజెస్ వస్తాయా, నార్మల్ ఇమేజెస్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇమేజ్ జనరేషన్లో మనకు డ్రాగ్ చేస్తే సైజెస్ ఉన్నాయి. అంటే మనం 1:1, 3:4, 16:9, 9:16 ఇట్లా మనకు నచ్చిన సైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 16:9 సెలెక్ట్ చేసుకొని ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, దీంట్లో ఇమేజ్ నార్మల్ క్వాలిటీలో జనరేట్ అవుతుందా లేదంటే హెచ్డి క్వాలిటీలో జనరేట్ అవుతుందా అని చూద్దాం. సో ఇమేజ్ అనేది మీకు నచ్చకపోతే మళ్ళీ ఇక్కడ మనకు రీజనరేట్ అనే ఆప్షన్ ఉంది. రీజనరేట్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ జనరేట్ అవుతుంది. సో ఇమేజ్ అయితే మనకు హెచ్డి క్వాలిటీలో జనరేట్ అయింది. సో ఇది మనకు చూస్తే ఇది ఒక ఏ ఇమేజ్ లాగా కాకుండా రియలిస్టిక్ ఇమేజ్ లాగా అయితే ఉంది. అండ్ మనం ఇంకా వేరే ఇమేజెస్ని సెర్చ్ చేద్దాం. సో నేను ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఈ ప్రాంప్ట్కి మనకి ఇమేజ్ ఎట్లా జనరేట్ అవుతుందో చూద్దాం. సో ఇమేజ్ జనరేషన్లో అయితే మీకున్న చాట్ బాట్లలో ఈ రీసెంట్గా లాంచ్ అయిన క్వీన్ చాట్ అనేది ఒక బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. సో మీరు ఇక్కడ ఇమేజ్ టెస్ట్ చేయొచ్చు. చాలా హెచ్డి క్వాలిటీతో అయితే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ప్రాంప్ట్కి సంబంధించి ఇమేజ్ అయితే చాలా వరకు చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఇమేజ్ జనరేషన్లో అయితే క్వీన్ చాట్ అనేది ఒక బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనము కంటెంట్ సెర్చ్ చేద్దాం. అంటే కంటెంట్ క్రియేషన్ ఎట్లా చేస్తుంది ఈ క్వీన్ చాట్ అనేది. నేను ఇప్పుడు ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను ఒక లాంగ్ కంటెంట్ కోసం. సో ఫస్ట్ మనం తెలుగులో ట్రై చేద్దాం. ఎందుకంటే మనకు మెయిన్ చాట్ బాట్లలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలుగు కంటెంట్ ప్రిపరేషన్. సో మనకు ఈ తెలుగు కంటెంట్ క్రియేషన్ కోసం గూగుల్ జెమినీ అయితే ఒక బెస్ట్ రిజల్ట్ని అయితే ఇస్తుంది. చాట్ జీపీటీలో మనకు తెలుగు కంటెంట్ చాలా వరకు పర్ఫెక్ట్ అయితే రాదు. డీప్ సీక్లో వస్తుంది, బట్ దీంట్లో ఎట్లా వస్తుందని ఇప్పుడు మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను, తెలుగులో ఒక కురుక్షేత్ర వార్కి సంబంధించిన 4000 వర్డ్స్ కంటెంట్ రాయమని చెప్పి. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం మనకు ఈ క్వీన్ చాట్ అనేది కంటెంట్ ఎట్లా రాస్తుందో. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్కు మనకు తెలుగులో కంటెంట్ అయితే జనరేట్ అయింది. సో కంటెంట్ అనేది మనకు 90% వరకు అయితే పర్ఫెక్ట్గా ఉంది. చిన్న చిన్న వర్డ్స్ అనేది కొంచెం చేంజ్ చేసుకోవాలి. బట్ తెలుగులో కంటెంట్ రెడీ చేసుకోవడానికి, కంటెంట్ ప్రిపరేషన్ కోసం, అంటే ఫేస్లెస్ వీడియోస్కి మనం వాయిస్ ఓవర్ క్రియేట్ చేసుకోవడానికి ఈ క్వీన్ చాట్ అనేది ఒక బెస్ట్ చాట్ బాట్. సో చూడండి, నేను ఇచ్చిన ప్రాంప్ట్కి ఆల్మోస్ట్ ఆల్ 10 హెడ్డింగ్స్ అయితే జనరేట్ అయ్యాయి. ప్రతి హెడ్డింగ్లో మనకు 4 to 5 లైన్స్ అయితే కంటెంట్ అయితే జనరేట్ అయింది. ఇంకా మనకు కంటెంట్లో చేంజెస్ ఏమైనా కావాలంటే ప్రాంప్ట్ను మోడిఫై చేసేసి మీరు ప్రాంప్ట్ని రీజనరేట్ చేసుకోండి. సో ఈ కంటెంట్ ప్రిపరేషన్లో కూడా క్వీన్ చాట్ అనేది ఒక బెస్ట్ చాట్ బాట్ ఇది. నెక్స్ట్ మనము కోడింగ్, అంటే దీంట్లో మనకు ఒక కోడింగ్ ఎట్లా జనరేట్ అవుతుందో టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక టూల్ క్రియేట్ చేయడానికి కోడ్ ఇవ్వమని చెప్పి నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ డెవలపర్ ఆర్ కోడర్ బట్ ఐ వాంట్ టు క్రియేట్ ఆన్లైన్ వెబ్ టూల్ విచ్ ఈస్ లోన్ ఈఎంఐ. సో ఇప్పుడు మనం చూద్దాం మన కోడ్ ఎట్లా క్రియేట్ అవుతుంది. అంటే మనకు ఇమేజ్ క్రియేషన్లో
పర్ఫెక్ట్గా ఉంది, కంటెంట్ ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇప్పుడు మనము కోడ్ ప్రిపరేషన్లో డీప్ సీక్ లాగా కోడ్ ఇస్తుందా లేకపోతే ఎట్లా కోడ్ ప్రిపేర్ అవుతుంది అనేది ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. సో చూడండి, మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక కోడ్ అయితే క్రియేట్ అయింది. సో HTML కోడ్ క్రియేట్ అయింది, తర్వాత CSS కోడ్ క్రియేట్ అయింది, తర్వాత జావాస్క్రిప్ట్ కోడ్ క్రియేట్ అయింది. అండ్ ఫైనల్లీ మనకు క్యాలిక్యులేటర్ ఎట్లా పనిచేస్తుంది, క్యాలిక్యులేటర్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి, అండ్ మనకు ప్రోగ్రామ్ని ఎట్లా రన్ చేయాలనేది ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చింది. సో మనకు ఈ ప్రాసెస్లో మనకు డీప్ సీక్లో అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో క్వీన్ చార్ట్లో కూడా అలాంటి రిజల్టే వస్తుంది. సో మంచి రిజల్ట్ అయితే జనరేట్ చేసింది. సో మనం HTML కోడ్ టెస్ట్ చేస్తే మనకు లోన్ EMI క్యాలిక్యులేటర్ అని చెప్పి ఒక EMI క్యాలిక్యులేటర్ కోడ్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ మీకు రిజల్ట్, తర్వాత లోన్ అమౌంట్, యాన్యువల్ ఇంట్రెస్ట్, లోన్ టెన్యూర్ మంత్స్, ఇట్లా కంప్లీట్ ఒక మంచి అప్లికేషన్ అయితే ఇది క్రియేట్ చేసింది. సో కోడింగ్లో కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే క్వీన్ చార్ట్ ఇస్తుంది. అండ్ ఇంకొక ప్రాంప్ట్ అయితే నేను టెస్ట్ చేస్తున్నాను, హెల్ప్ మీ విత్ ఎ ప్లాన్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పి. సో ఇప్పుడు ఇది ఏ విధంగా కంటెంట్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను కదా, క్రియేటింగ్ ఏ ప్లాన్ ఫర్ హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్పి మంచి పాయింట్స్ అయితే యాడ్ చేసింది. న్యూట్రిషన్, మనం ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీస్ ఎట్లా చేయాలి, మెంటల్ వెల్బీయింగ్ ఎట్లా ఉండాలి, మన మెంటల్ కండిషన్ ఎట్లా ఉండాలి, మనం స్లీప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి, అడిషనల్ టిప్స్ అని చెప్పి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేసింది. సో ఇప్పుడు మనం స్టోరీకి సంబంధించిన ప్రాంప్ట్, మోషన్ ప్రాంప్ట్స్, క్యారెక్టర్ సంబంధించిన డీటెయిల్స్ని క్రియేట్ చేయడానికి ఒక ప్రాంప్ట్ అయితే జనరేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇచ్చాను కిడ్స్ స్టోరీ, మోరల్ స్టోరీ కోసం. ఇప్పుడు టెస్ట్ చేద్దాం మనకు ఎట్లా కంటెంట్ రెడీ చేస్తుందో. సో మనం ఇచ్చిన ప్రాంప్ట్కి ఒక మంచి స్టోరీ అయితే క్రియేట్ అయింది, అట్లా క్యారెక్టర్ డీటెయిల్స్, సో క్యారెక్టర్ డీటెయిల్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అండ్ మనకు ఇమేజ్ ప్రాంప్ట్స్, మోషన్ ప్రాంప్ట్స్ కూడా క్రియేట్ చేసింది. సో ఈ విధంగా మనకు క్వీన్ చార్ట్ అనేది ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో మీ డే టు డే లైఫ్లో కంటెంట్ ప్రిపరేషన్ కోసం కానీ, ఇమేజ్ జనరేషన్ కోసం కానీ, కోడ్ కోసం కానీ, ఇలాంటి వాటి కోసం మనము క్వీన్ చార్ట్ని అయితే యూజ్ చేయొచ్చు. దీంట్లో మీకు బెటర్ రిజల్ట్ అయితే వస్తుంది. మంచి మంచి ప్రాంప్ట్స్ని అయితే దీంట్లో మనం జనరేట్ చేయొచ్చు. మనం మిగతా వాటితో కంపారిజన్ చేస్తే ChatGPT కంటే ఈ క్వీన్ చార్ట్, డీప్ సీక్ అయితే బెటర్ రిజల్ట్ని అయితే ఇస్తున్నాయి. కొన్నిట్లలో కోడింగ్ పరంగా తీసుకుంటే మీకు డీప్ సీక్ అయితే బెటర్ రిజల్ట్ ఇస్తుంది, అండ్ క్వీన్ చార్ట్ కూడా ఒక మంచి రిజల్ట్ అయితే జనరేట్ చేస్తుంది.